ఏం మాయ్ ఇటివ్వ నానా ఒకసారి కొంచెం పెడతా కొంచెం పెడతా. హలో ఫ్రెండ్స్, హాయ్, ఎట్లున్నారు? ఇక్కడ ఒక మనిషి ఉంది చూడండి, ఊరు నుంచి వచ్చారు ఈరోజే. సో వీడియో పెట్టడానికి కూడా అసలు టైం కుదరలేదన్నమాట. ఈసారి అంటారు చూడు మీ అమ్మ ఈసారి చీర మార్చిందని. ఇంతకుముందు ఏమనే వాళ్ళంటే మీ అమ్మకు కొన్ని చీరలు కొనియొచ్చు కదా, వాళ్ళకేం తెలియదు నీకు ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటి సంగతి అని. వీడియోలో ఆ 4 చీరలే కట్టుకుంటా. అందరూ ఏమడుగుతారంటే ఆ 4 చీరలే ఉన్నాయి, మీ అమ్మకి ఇంకొన్ని చీరలు కొనియొచ్చు కదా అని చెప్పి. మా అమ్మకి గోల్డ్ చీరలు ఉన్నాయి చూసారా. ఈ చీర చాలా బాగుంటది, నేను కొన్నప్పుడు బాగుంది అక్కడ చూసినప్పుడు, కానీ ఇప్పుడు మా అమ్మ ఒక కుతికేసావమ్మా దద్దిగు ఒక కుతికేసింది అంట. నేను ఎంత కొన్నాను తెలుసా అండి, 1500 కొన్నా ఈ చీర. ఒక కుతికి చూడండి ఎలా అయిందో. కానీ ఈ కలర్ బాగుంది మా, నీకు మెత్తగా ఉంటది ఈ చీర. ఒకసారి నేను ఒక వీడియోలో ఇది 1500, అదే మన దగ్గర అయితే 600 లేకపోతే 500 550 ఉండేది. నేను చూడండి ఎగ్జిబిషన్కి వెళ్ళల్లా 1500 పెట్టి కొనుక్కొచ్చాను ఈ చీర. బట్ చూడటానికి అయితే కొంచెం బాగానే ఉంటుంది కానీ క్లాత్ పోతుంది అనమాట. సో నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, అబ్బా నేను ఇంత మంచి చీరలు ఎంత తక్కువ రేటుకి అమ్ముతున్నాను. నేను పోయి చూడండి అంటే ఎగ్జిబిషన్ పెట్టారు అనమాట, ఇది వైజాగ్లో ఉన్నప్పుడు కొన్నా. షాపింగ్ మాల్కి వెళ్ళి ఇలాంటి చీర తెచ్చుకున్నాను అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంక మా అమ్మోళ్ళు వచ్చారు కాబట్టి వీడియోలు మీరు చూసే ఉంటారు, దడదల్లాడిస్తున్నాను. ఉన్న స్టాక్ అంతా కూడా అయిపోగొట్టేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా అయిపోతున్నాయి. మీలో ఎవరైనా చీరలు ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీడియో పెట్టిన వెంటనే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది పర్టికులర్గా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంటాను, దయచేసి పార్సిల్ రిసీవ్ చేసుకునేటప్పుడు వీడియో తీసుకోండి. ఏమన్నా డ్యామేజెస్ ఏమన్నా ఉంటే మీకు అప్పుడు రిటర్న్ ఉంటుంది అనమాట. సో అప్పుడు రిటర్న్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. చాలా మంది వీడియోస్ తీయకుండా కొంతమంది ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసినట్టు, ప్యాకింగ్ అప్పుడే ఓపెన్ చేస్తున్నట్టు వీడియోస్ పెడుతున్నారండి. సో అది అవ్వదు. సో దయచేసి మీరు మంచిగా ఓపెన్ చేసుకున్నప్పుడే వీడియో తీసుకోండి, కొంచెం నిదానంగా పేషెన్స్ తో అండి, ఓకేనా. ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు అప్పుడు రిటర్న్ తీసుకుంటా. మీరు డిసప్పాయింట్ అవ్వరు, నేను డిసప్పాయింట్ అవ్వను, ఓకేనా ఫ్రెండ్స్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకొక విషయం, సో మీరు నాకు ఏదన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా కానీ శారీస్ ఏమన్నా మెసేజ్ పెట్టండి, స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు అప్పుడు ఒకసారి కాకపోతే 10 minutesకో 15 minutesకో లేకపోతే 1 గంటకో మీకు రిప్లై వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఈ మధ్యలో ఎవరికైనా రిప్లైస్ రాకపోతే ఐఎమ్ సో సారీ అండి, మీరు ఇప్పుడు మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరి 1000-2000 మెసేజ్లు వస్తే కొన్ని మెసేజ్లు రిప్లై ఇవ్వడం లేట్ అయిపోతుంది. సో మా ఏం వండుతున్నా చెప్పు. కాకరకాయ ఏంటంటే ఇదిగోండి, యాక్చువల్గా కొబ్బరి వేస్తే బాగుంటుంది. కొబ్బరి, వెల్లుల్లిపాయి, మా కొన్ని పల్లీలు యాడ్ చేయమా, లేకపోతే బాగోదా? కొబ్బరి లేకుండా బాగోదా? సో యాక్చువల్గా కొబ్బరి, పల్లీలు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేస్తే బాగుంటుంది. ఇది ఎందుకు వస్తున్నా దాంట్లోకేనా. ఈ ఉత్తయ్య కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండి రైస్, మా అమ్మ వస్తే అన్ని ఫాస్ట్గా చేస్తుంది. అదే మనం అనుకోండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి లేట్ అయిపోయింది. మా అమ్మ ఉన్న రోజులు ఫ్రీ, మా అమ్మ వెళ్ళిపోతే ఇంకంతే. పిల్లలు చూపిస్తా ఉండండి, ఇదిగోండి ఇద్దరు ఇక్కడ బొమ్మలు చేస్తున్నారు. గగన్ లెగుస్తావా? హోంవర్క్ చేద్దు పద. ఏ హోంవర్క్ ఇచ్చారు చూద్దాంరా. సరే నేను చూస్తాను, నేను ఆనందంగా నీకు చార్జ్ చేపిస్తాను. చిట్టి తల్లి చూడు. సో యోమిక ఇంకా లైన్లోకి రాలేదండి, ఇంకా డల్గానే ఉందన్నమాట. సో ఈరోజు అయితే ఇప్పుడే కొంచెం గ్యాప్ దొరికింది, మనం అందరికి రిప్లైస్ ఇవ్వంగా ఇప్పుడే కొంచెం గ్యాప్ దొరికింది. సో అందుకే మీతో మాట్లాడడానికి వచ్చేసాను. ఇదిగోండి నెక్స్ట్ ఇంకొక విషయము, మీతో ఒక విషయం షేర్ చేయాలి. ఏంటి? అవునా? దాదా సరే మామూలుగా లేదండి, యోమిక అయితే ఫుల్ ఇదైపోయింది, బాగా డల్ అయిపోయింది, చాలా తగ్గిపోయింది. మా అమ్మ వచ్చి అంటుంది అనమాట, చాలా తగ్గిపోయింది అసలు, పిల్లలో ఏమీ లేదు. మరి అంత జ్వరం వస్తే మనమే తగ్గిపోతాం, పిల్ల తగ్గిపోదాం.
కూర్చోవాలి. ముందా ఎన్ని మందులు తాగిద్దు? ఏందమ్మా సంగతులేంటి? ఎన్ని రోజులు ఉంటా? వారమేనా? అంత సీన్ లేదు, 4 రోజులు ఉండాలి. పిల్లలకి ఆల్మోస్ట్ తగ్గింది. ఏంది మన ఊర్లో సంగతులు? ఏం లేదా? పల్లెటూరు కదా మరి. ఓ తల్లి మరి దాన్ని అంటే కూర్చోబెట్టుమా. నువ్వు కూర్చోదు దాన్ని అంటే అక్కడ కూర్చోబెట్టు. ఏడవకి ఎందుకు ఎందుకు బాలేని దగ్గర నుంచి ఇదే ఏడుపండి. నేనున్నానుగా ఇంకింతే. అమ్మ దగ్గర ఉండడం అంతే. నా దగ్గరే ఉంటుందండి. తన బాలేని దగ్గర నుంచి చూడండి ఎలా తగ్గిపోయింది. అసలు ఫుల్ గా తగ్గిపోయింది. కళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. ఓ తల్లి చూడు 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 అమ్మమ్మ కూర చేస్తుంది. చూడు 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 ఇది చూడు. కాకరకాయల్లో ముందు ఇవి వేస్తే మాడిపోతాయి కదా, సో అందుకే అమ్మ తర్వాత వేసింది. నేనైతే ఉత్తమే తింటున్నా బాగున్నాయని చెప్పి. ఇటు ఇస్తా. నేను ఎక్కువ ఇవే తెప్పిస్తానండి, బ్రిటానియానే తెప్పిస్తాను. ఎందుకంటే గోధుమ పిండితో చేసినావు కదా, అందుకో మీదంటే ఓపెన్ చేయి. ఇందాక నేను ఇది తెద్దామని చూసాను మా. ఇది కరివేపాకు అండి, మా ఇంట్లోది అక్కడ పల్లెటూరులో. చాలా బాగుంటది, చాలా ఫ్రెష్ ఉంటది అనమాట. పల్లెటూరు నుంచి వచ్చింది, స్మెల్ కూడా బాగుంటది. అక్కడ చెట్టు ఉంది మాకు. ఏమో చూస్తాను. ఇస్తుంది అదిగో. చూస్తా నేను చూస్తా. నాకు ఒకటి ఇవా. సరే నేను చూసి వస్తాను, కూర్చో. పాలే అనుకుంటా. పాలే ఎట్లా నాకు కొట్టిచ్చి వెళ్తున్నాడు ఆయన. భలే సన్నగా అయిపోయాడు తెలుసా పాలైన. డెంగ్యూ వచ్చిందని సన్నగా, అసలు ఎంత సన్నగా అయిపోయాడు. నేను ఇంకా ఆయన ఏమైనా డైటింగ్ ఏమైనా చేస్తాడేమో అనుకున్నా. ఇంతకుముందు ఎంతలా ఉండేవాడు ఆయన అసలు. ఈ కాదు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా. దీంట్లో ఎప్పుడు శిల్పై కారం వేస్తాను అనమాట, అంతే. సో ఇదండి, ఇట్లా జరుగుతుంది అనమాట మా ఇంట్లో. ఎట్లున్నారు అందరు? మీరు బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఈ పాలు పిల్లల గురించి మాత్రమే అండి, నేను అసలు తాగను. మమ్మల్ని ఏదో టీ పెట్టుకుంటారు అంతే. నేనైతే అసలు తాగనండి. పాలు జోలికే పోను అనమాట. పెరుగు కూడా తోడు పెట్టాం. పెరుగు కూడా పెరుగు ప్యాకెట్, హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ అనమాట తెచ్చుకునేది. అన్నం తిందామా? బిస్కెట్ ఇదిగో తీసుకో. ఇంకొకట, ఈ బిస్కెట్స్ బాగానే ఉంటాయి. ప్యాకెట్ వద్దు, తీసుకో. ప్యాకెట్ మొత్తం ఎందుకు మాయ్? తీసుకో తీసుకో. వద్దా? భలే ఉంది. బాగుంది. ఒకటి ఇచ్చే అమ్మా. ప్యాకెట్ మొత్తం తీసుకెళ్ళిద్దంట, కింద తెమ్మని అడుగుతుంది.